ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి మణికంఠ గారు. గురుగారు, అక్షయ తృతీయ నుంచి ఏ రాశుల వాళ్ళకి విపరీతంగా కలిసి రాబోతుంది, అలాగే ప్రస్తుతం ఏ రాశుల వాళ్ళైతే ధనానికి సంబంధించి ఇబ్బంది పడుతున్నారో ప్రత్యేకంగా వాళ్ళు మరి అక్షయ తృతీయ రోజు ఏం చేసుకుంటే ధనానికి లోటు లేకుండా విపరీతంగా బాగుంటుంది అంటారు వాళ్ళకి? ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మీ నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. ఈ అక్షయ తృతీయ సందర్భంగా స్వర్ణలక్ష్మి అమ్మవారు 12 రాసుల వాళ్ళకి 27 నక్షత్రాల వారికి ప్రతి ఒక్కరికి బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలి. తద్వారా ప్రతి సందర్భంలోనూ నవ్వుతూ హ్యాపీగా ఉత్సాహంగా ఉండే మనస్తత్వం మనందరికి కావాలి. ప్రతిదాన్ని శోభాయమానంగా చూడగల ఒక మనస్తత్వం మనకు ఉండాలి. విపరీతమైన ధనం అందరికి ఉండాలి. రాజ్యాధికారం ప్రతి ఒక్కరికి ఉండాలి. ఇష్టకామ్య సిద్ధి వాళ్ళు అనుకున్నదన్నీ అనుకున్న విధంగా తక్షణమే జరిగే విధంగా అమ్మవారు ఆశీర్వదించాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఈ అక్షయ తృతీయ రోజున దానాలు చేయడం చాలా కలిసి వస్తుంది. అన్నదానం, గోదానం, భూదానం, సువర్ణ దానం అంటే బంగారం కూడా దానాలు ఇవ్వాలని చెప్పేసి చెప్తూ ఉంటారు. కొంతమంది ఏంటి బంగారం ఎంత కాస్ట్ ఎట్లా అంటే, నాకు తెలిసిన ఒక ఆయన ఈ బొట్టు బిళ్ళలు ఉంటాయి చూసారా, అలాంటి చిన్న చిన్న రేకులతో ఈ గోల్డ్ చేపించేసి 108 మందికి దానం ఇచ్చాడండి ఒక ఆయన. పెద్ద ఖర్చు ఏం కాదు, అంటే చిన్న చిన్న రేకులు చేసి తాంబూలంలో పెట్టేసి ఇచ్చాడనమాట. అలా దానం చేయాలని, నీటి దానం అట్లీస్ట్ నీరన్నా మనం దానంగా ఇవ్వగలిగితే చాలా బాగా ఉంటుందని, అలానే ప్రతి ఒక్కళ్ళు విష్ణుమూర్తికి పూజ చేసి లక్ష్మీదేవికి పూజ చేయాలని, ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక విధంగా జపం, ఏదో ఒక చిన్న మంత్రం జపం చేయాలని చెప్పేసి ఇలా చేయగలిగితే ఆ రోజున ఆ పుణ్యము ఎప్పటికీ కరిగిపోకుండా ఎన్ని జన్మలు ఎత్తినా కానీ వస్తూ ఉంటుంది. మీ యొక్క వంశాన్ని 7 తరాలు ఖచ్చితంగా కాపాడుతుందని చెప్పేసి చెప్పవచ్చు. అయితే మీరు అడిగిన విధంగా కొన్ని రాసుల వాళ్ళు బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ధనానికి. నేను ఒక స్టడీ చూశాను, ఒక రీసెర్చ్ స్టడీ లాగా, నేను చేయలేదు, అంటే వేరే వాళ్ళది పబ్లిష్ చేసింది చూశాను నేను. అది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంటే దాన్ని రీసెర్చ్ స్టడీ చూస్తే ఏముందంటేనండి, ఇండియాలో సొసైటీలు చేసుకున్న రాష్ట్రాలు దానికి మేజర్ రీజన్ రాసుకుంటూ వచ్చారు. అలా కొన్ని నార్త్లో లవ్కి సంబంధించి కొంతమంది వచ్చేటప్పటికి ఆస్తులు ఇలా సొసైటీలు చేసుకుంటూ ఉన్న టైంలో వెరీ ఇంట్రెస్టింగ్గా తెలుగు రాష్ట్రాల్లో దేని గురించి సొసైటీలు చేసుకుంటున్నారు అని అందులో రాసి నేను క్యూరియాసిటీగా చూస్తే అందులో షాకింగ్ న్యూస్ ఏంటంటేనండి, ధనం లేక అప్పులు బాధలయ్యి సొసైటీలు చేసుకుంటున్నారు తట్టుకోలేక అని చెప్పేసి అందులో ఉందండి. నాకు చాలా బాధేసిందండి. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఇక్కడే ఉన్నారు, ఓకే, అహోబిలం లక్ష్మీనారాయణ స్వామి ఇక్కడే ఉన్నారు, యాదాద్రి, తర్వాత మనకి సేమ్ భద్రాచలం చూడండి, ఇంత పవిత్రమైన, ఇంకా అన్నవరం, ఇన్ని పవిత్రమైన మనకి ఆలయాలు ఇవన్నీ ఉండేసి ఎన్నో రిచ్ సంపద, అసలు పూజలు, హోమాలు, మంత్రం ఎన్నో ఉండి ఇలా చేసుకోవటం ఏంటి? ఈవెన్ సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా చదివాను, భార్యాభర్తలకు 3 నెలలు జాబ్ లేదంట, ఆ ఈఎంఐలు అవన్నీ ఉన్నాయి, పైనుంచి దూకి చనిపోయారు. ఇప్పుడు ఈ వచ్చేసి జాబ్లన్నీ పోతాయి అని చెప్పేసి చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నారనమాట. అయితే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఒక 50,000, 60,000, 1,00,000, 2 లక్షలు వాళ్ళకి మంత్లీ వస్తే సొసైటీలు చేసుకోరు కదండి. అలా రావడానికి కావాల్సిన మార్గాలు ఏంటి? మనకు చదువు, జాబ్ ఇదే ట్యూన్ చేసరే కానివ్వండి, ఇంకా చాలా ఉన్నాయండి ధనం చేసుకోవడానికి. అలా తీసుకొచ్చే ఒక భాగంగా ఈ అక్షయ తృతీయ రోజున నేను కూడా ఒక చిన్న సంకల్పం చేశాను. వాటి గురించి అవేర్నెస్ చేసే భాగంగా నేను చూస్తున్నాను. ఇందులో ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ వల్ల చక్కగా ధనం ఈ రోజున సద్వినియోగం చేసుకోగలిగితే వాళ్ళు దానాలు కానివ్వండి, పూజలు అవన్నీ చేసి కొన్ని రాసుల వారికి సహజంగా ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి. మీరు అడిగిన క్వశ్చన్లో కూడా ఇదొక భాగం. అందులో ధనం సహజంగా వచ్చే రాశి ఏంటంటే మీనరాశి. ఈసారి మీనరాశి వాళ్ళకి చాలా ఇబ్బందులు పడి ఉన్నారు. ఆల్మోస్ట్ 1 సంవత్సరం పాటు నాకు ఈ మధ్య ఈ రాశి వాళ్ళకి కాల్స్ కూడా ఎక్కువ వచ్చాయి. దాదాపు మీరు నమ్ముతారు, లాస్ట్ 1 మంత్లో 10 కాల్స్ 4 కాల్స్ ఇదే ఈ రాశి వాళ్ళు ఎక్కువ ఉన్నాయి అనమాట. వీళ్ళకి ధనం వచ్చే అవకాశం ఉంది. 2వ రాశి వాళ్ళకి ధనం వచ్చే అవకాశం ఉంది. మిథున రాశి వాళ్ళకి ధన ప్రవాహం వచ్చే అవకాశం ఉంది. అక్షయ తృతీయ సందర్భంగా కొంచెం ఏ చిన్న పూజ చేసినా బాగా పడిపోతుంది. నెక్స్ట్ కర్కాటక రాశి వాళ్ళకి కూడా ధనం వచ్చే అవకాశం ఉంది. తర్వాత కన్యా రాశి వాళ్ళకి ధనం వచ్చే అవకాశం ఉంది. లాస్ట్ అండ్ ముఖ్యం చాలా ఇంపార్టెంట్, వృశ్చిక రాశి వాళ్ళకి ధనం వచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పటిదాకా చెప్పుకున్న రాసులు చక్కగా వీళ్ళు గనక ఈ అక్షయ తృతీయని గనక జరుపుకుంటే వాళ్ళకు విశేషంగా లాభం వచ్చే అవకాశం చాలా ఈజీగా ఉంది. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మీనరాశి, మిథున రాశి, కర్కాటక రాశి, కన్య రాశి,
వృశ్చిక రాశి. ఈ 5 రాశుల వాళ్ళకి అంటే వాళ్ళకి దాదాపు ఒక 80 to 90% అదృష్టం దగ్గరకు ఆల్రెడీ ఉంది. ఇవి గినక చేసుకోగలిగితే ఈ అక్షయ తృతీయని చాలా భక్తి శ్రద్ధగా చక్కగా వాళ్ళకి ధన ప్రవాహం వచ్చే అవకాశం ఉంది. అయితే కొంతమందికి ధనం రాకుండా చాలా ఇబ్బంది పెట్టే రాశులు కూడా కొన్ని ఉన్నాయండి ఈ 2026లో. అందులో మేషరాశి ఒకటి, సింహరాశి ఒకటి, ధనుసు రాశి వాళ్ళకి. వీళ్ళకి ఏం చూపిస్తుందంటే గ్రహాల స్థితిని బట్టి చూస్తే ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఇవన్నీ శనికి సంబంధించిన పీడించబడే రాశులు అని మీరు చెప్పుకోవాలి. అయితే దీనితో భాగంగా ఇంకా కొన్ని రాశులు మీరు చూసుకుంటే కొన్ని రాశులకి సహజంగా ధనం కోల్పోయే రాశులు ఎక్కువగా ఉంది గ్రహస్థితిని బట్టి చూసుకుంటే. అందులో భాగంగా ముఖ్యంగా మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి ఈ 3 రాశుల వాళ్ళకి 2026లో ధన ప్రవాహం రాకుండా తక్కువ వచ్చే అవకాశము, లేదా కొంతమంది ధనం పోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి డ్యామేజ్ కంట్రోల్ అంటారు చూడండి, నష్టం ఎక్కువగా జరగకుండా ముందు నివారణ గురించి కనుక ఈ పూజ కనుక చేసుకోగలిగితే, అక్షయ తృతీయని చక్కగా చేసుకోగలిగితే చాలా వరకు ఆ తీవ్రత తగ్గేసి డబ్బులు ముందు సంపాదించిన పోకుండా అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ పండగని ఏదైతే అక్షయ తృతీయ వస్తుందో నాకు పర్సనల్గా బాగా నచ్చిన పండగ ఇది. చక్కగా అందరూ వాళ్ళకి తగిన విధంగా బాగా యాక్టివ్గా ఉత్సాహంగా జరుపుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. బంగారం కొనండి, వస్తువులు కొనండి, అన్నీ కొనండి. నా వంతుగా నేనేం చేస్తున్నానంటేనండి, ఫ్రీగా స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయటం జరుగుతూ ఉంటుంది. అందులో చక్కగా గోత్రనామాలు చెప్పించుకోండి. దానితో పాటుగా మీ చేత్తో మీ స్వహస్తాలతో ఏదో చిన్నది తీసుకొచ్చి అక్కడ హోమగుండం ఉంటుంది, హోమం చేస్తున్నాం పెద్దది చక్కగా పండితులతోటి. నేను కూడా అక్కడే ఉంటాను. చక్కగా గురువుకి ఇస్తే ఇంకా కలిసి వస్తుంది, గురువు చేతుల మీద చేస్తే ఇంకా ఎంతో అనంత పుణ్యం వస్తుంది అని చెప్పేసి శాస్త్రాలు వివరించారు. అందుకని చెప్పేసి అక్కడ హోమగుండంలో మీ చేత్తో ఏదో ఒకటి చిన్నది తీసుకొచ్చి అమ్మవారికి ఒక తామర పువ్వు, లేదంటే ఒక చిన్న స్పూన్ ఆవు నెయ్యి, లేదంటే కొంచెం నవదానాలు, ఏది లేకపోతే ఏదో ఒకటి చిన్న ఒక ధాన్యం తీసుకొచ్చేసి కనుక ఒక పువ్వు ఏదో ఒకటి హోమగుండంలో వేయాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇంకా సంకల్పం చెప్పించుకోండి. ఇంకా మీ ఇష్టం వచ్చిన విధంగా ఏదో ఒక విధంగా వచ్చేసి అక్కడికి వచ్చేసి కూర్చొని మంత్రాలు వినండి, సేవ చేయండి ఏదో ఒకటి ప్రకారంగా. అందులోనూ కొన్ని శనికి సంబంధించిన రాశులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సేవ చేస్తే బాగా కలిసి వస్తుంది. ఇవన్నీ చక్కగా చేసేసి అందరూ సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా, ఉత్సాహంగా, అష్టైశ్వర్యాలతోటి, భోగభాగ్యాలతోటి వీళ్ళ కుటుంబ సభ్యులు వచ్చే 7 తరాలు చక్కగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మంచి విశ్లేషణ అందించారు గురుగారు అక్షయ తృతీయ గురించి. ధన్యవాదాలు.